సంఖ్యాకాండము 25వ అధ్యాయము. తీసామమ్మా. తీసే ముందు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం తీసి ఉంచు. 12, 11. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే వాక్య భాగం ఏంటంటే ఆసక్తి కలిగి ఉండడి. ఏంటండి? ఆసక్తి కలిగి ఉండడి. ఏ విషయంలోనైనా సరే ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి లేకపోతే మనం ఏమీ చేయలేము. హల్లెలూయా. దీనికి మూలవాక్యం చెప్పుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వాక్యంలోకి వెళ్దాము. 12వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై సేవించుడి. హల్లెలూయా. ఏంటంటే అన్నాడు ఇక్కడ మన అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారండి? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మాంద్యులు అంటే ముద్దు వాళ్ళు కాక, హల్లెలూయా, ఆత్మయందు, మన ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఎవరిని సేవించాలి? మనము ప్రభువుని సేవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుని సేవించాలి. మనం ప్రభువుని సేవిస్తేనే మనము ఆసక్తి కలిగి ఉండగలం. ప్రభువుని సేవిస్తూనే కదా పౌలు గారు ఆసక్తి కలిగి సౌలుని పౌలుగా మార్చారు. దేవుడు సౌలుగా ఉండేటప్పుడు మాంద్యముగా ఉండేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు, ద్వేషించేవాడు, అవమానపాలు పరిచేవాడు, ఈడిపించేవాడు, తన సైనికులతో కొట్టించేవాడు. సేవకురాలు, విశ్వాసిని, సంఘ పెద్దలు అందరినీ కూడా హింసించేవాడు. అందుకే కదా ఆయన పేరు ఏం పేరు? హింసకుడు, దూషకుడు, హానికరుడు. హల్లెలూయా. అలాంటి సౌలుని ఎలా మార్చారండి? పౌలుగా మార్చాడు. ఆసక్తి విషయంలో దేవాది దేవుడు ఎంతో ఆసక్తి చూపించాడు పౌలు గారి విషయంలో. పౌలు గారిని కొట్టారు. పౌలు గారు సౌలుగా ఉండేటప్పుడు దేవుడి బిడ్డలు కొట్టారు. దేవుడి బిడ్డగా మారిన తర్వాత అన్యులు పౌలు గారిని కొట్టారు. కొట్టి ఆ రాజ్యము వెలుపలికి విడిచేసి పడేశారు. చచ్చిపోండి నుంచి పడేస్తే లేచి అక్కడి నుంచి వేరే రాజ్యానికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చి ఆయన మళ్ళా ప్రకటిస్తారు. మళ్ళా కొట్టడానికి వస్తారు. కానీ దేవుడు మహాకృపను బట్టి మారుతారు. ఆసక్తి అంటే ఎలా ఉండాలని అంటే మనకి ప్రతి విషయంలోన ఆసక్తి మనకి ఉండాలి. హల్లెలూయా. ఇది మూలవాక్యం అండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడి పట్ల ఆసక్తి. ఎవరి పట్ల ఆసక్తి ఉండాలి? దేవుడి పట్ల ఆసక్తి ఉండాలి. దేవుడి పట్ల ఆసక్తి ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సంఖ్యాకాండము 25:13. సంఖ్యాకాండం 25:13. దేవుడి పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. అది అనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానములకు కలిగి ఉండెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాజక ధర్మం బైబిల్లో ఎవరు చేశారండి? ఎవరు చేశారు యాజక ధర్మం? అహరోను. అవునా కదా? మనం అదేం చెప్తాము. మనకి యాజక ధర్మం ఎవరు చేశారు? అప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు తండ్రి టైంలో. ఎవరి టైంలో? తండ్రి టైంలో. తర్వాత టైం ఏది?
కుమారుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తండ్రి టైంలో అప్పుడు బలులు ఉండేవి, ఇప్పుడు బలులు ఉన్నాయా? మన కోసమే కదా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు. హల్లెలూయా. అప్పుడు ఏముండేవి? బలులు ఉండేవి. ఆ బలులు విషయమై ఏ పాపము చేసినా దానికి సంబంధించి ఒక గొవ్వో, ఒక పావురమో, ఒక కోడో, ఒక మేకో, లేకపోతే ఒక ఆవో, ఒక ఎద్దు ఇచ్చేవారు అప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మన కోసము తన రక్తం చిందించి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని క్రయధనం ఇచ్చి కొనుక్కున్నాడు. క్రయధనము అంటే అతను చనిపోయి మనల్ని బ్రతికించారు. హల్లెలూయా. అలాంటి దేవుడు ఒకే ఒక్క దేవుడు అన్నాడు, ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతుందో అది నిత్యమైన యాజక నిబంధన. నిత్యమైన యాజక నిబంధన అంటే నిత్యము వాళ్ళే చేయాలి. యాజకత్వం అంటే అప్పుడు యాజకత్వం, ఇప్పుడు సేవకుడు. హల్లెలూయా. పాస్టర్ అని దేవుడికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యన అప్పుడు ఎవరు ఉండేవారు? యాజకుడు ఉండేవాడు. ఎవరు? అహరోను తమ్ముడు మోషే గారు కదండి. ఏదైనా చెప్పాలంటే మోషే కదా ప్రార్థన చేసేవాడు. ఎర్ర సముద్రం నుండి పాయలు చేయించాడని అంటే మోసేను కదా. కప్పల్ని, పురుగుల్ని, బల్లిల్ని ఇవన్నీ చేశారంటే ఎవరు చేశారు? మోషే. ఎవరి ద్వారా చేశారు? దేవుడి ద్వారా. దేవుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. దేవుడు మోసే నోటిలో ఉన్నాడా, చేతి కర్రలో ఉన్నాడా? చేతి కర్రలో ఉన్నాడు. ఆ చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రం వైపులా తిప్పి చూపించి ప్రార్థన చేస్తే 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా. అయితే అదే కర్ర చూపించి పాము కాసు చూపిస్తే కర్ర అయిపోయింది, కర్ర కాసు చూపిస్తే పాము అయిపోయింది. నీటిలో ఇలా పెడితే అంత స్వచ్ఛమైన నీరు రక్తముగా మారిపోయింది. హల్లెలూయా. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడండి, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడండి. ఇశ్రాయేల్ దేశంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుతోని. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో ఏమనేవాడు? నైట్ని ఆయన బాధాకరంగా ఏదైనా చేస్తే వదిలేస్తామనేవాడు. వదిలేస్తే దేవుడు అతని మనసు కఠినపరచాడు. ఎందుకు కఠినపరిచేవాడు అంటే అక్కడ 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు కూడా ఒక్కొక్క అద్భుతానికి